ఎస్ఎస్ రాజమౌళి సార్. ఈ పేరు ఎంత గ్రాండ్‌గా ఉంటది గదా! అట్లా ఇనంగానే ఒక 500 క్రోర్ బడ్జెట్, హ్యూజ్ సెట్స్, 1800 క్రోర్ ప్లస్ కలెక్షన్స్, పాన్ ఇండియా సినిమా, లార్జర్ థాన్ లైఫ్ సినిమాలు కనిపిస్తాయి గదా! వేరే కంట్రీస్‌లో అయితే 'బాహుబలియే' అనిపిస్తది. అంతమందిని ఆయన స్కిల్‌తోని, ఆర్ట్ వాల్యూతోని అమేజ్ జేషిండు. ఒక ఫ్లాప్ ఆర్ యావరేజ్ సినిమా గూడా లేకుండా అసలు వేరే లెవెల్‌కి పోయిండు. చానా మంది ఫిల్మ్ మేకర్స్‌కి ఆయననే ఒక ఇన్‌స్పిరేషన్. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గూడా క్యూ కడుతున్నారంటే అర్థం జేసుకోండి ఆయన స్కిల్ ఏ రేంజ్‌లో ఉందో. కానీ ఎంత రాజమౌళి అయినా ఒక ఆడపిల్ల ముంగట సిగ్గుపడడం అయితే ఉంటది. అయితే అసలు స్టోరీ ఏందంటే రాజమౌళి సార్‌కి ఇంటర్మీడియేట్ టైమ్‌లో ఒక అమ్మాయి అంటే మస్తు ఇష్టం ఉండే అంట. కానీ అసలు మాట్లాడాలంటే మస్తు సిగ్గైతుండే అంట. రాజమౌళి సార్ ఫ్రెండ్స్ గూడా మస్తు టీజ్ చేస్తుండే అంట ఆ పిల్ల పేరు పెట్టి. ఇట్లా కష్టపడి ఒకటే ఒకసారి మాట్లాడిండంట. ఏం మాట్లాడిండో తెలుసా? ట్యూషన్ ఫీజు కట్టినవా లేదా అని అడిగిండంట. ఇదంతా ఇన్నంక 'ఛత్రపతి' సినిమాలో వేణుమాధవ్ సార్ చేసిన సీన్ గుర్తొచ్చింది నాకు. శ్రేయ మ్యామ్‌ని లవ్ చేస్తున్నా మీరంతా అడ్డం రాకుర్రి అని అజయ్ సార్ వాళ్ళ గ్యాంగ్‌తోని అంటాడు. నేను, నీలు చాలా క్లోజ్. రీసెంట్‌గా చాక్లేట్ గూడా ఇచ్చిందని జెప్తాడు. ఎప్పుడంటే ఆగస్ట్ 15థ్ కని అంటాడు. ఇది సార్ లైఫ్ నుంచే రాసినట్టున్నాడు. రాజమౌళి సారే నర్వస్ ఫీల్ అయితుండంటే మనమెంత? అసలు ఆ పిల్లెవరో, ఇప్పుడు ఏడుందో? సో, ఎవరైనా ఆ అమ్మాయితోని మాట్లాడనీకి నర్వస్ అయితున్నారా? అట్లాంటిదేమన్నా ఉంటే ఇన్‌సెక్యూర్ ఫీల్ గాకండి. చాలా మంది అచీవర్స్‌కి ఇదే సిట్యుయేషన్. మీకు గూడా ఇట్లాంటివి ఎప్పుడైనా అయినాయా? అయితే కమెంట్ జేయండి. అట్లనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోకండి. ఇది మనం సినిమాల కోసం మాట్లాడుకోనికి పెట్టిన ఛానలే. మనం లేని అప్పులు ఎట్లయితే క్రియేట్ జేసి మన ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటామో జర అట్లనే ఈ ఛానెల్ గురించి గూడా చెప్పండి.